హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏం లేదండి, ఏ అసెట్కి అయితే ఫిజికల్ ఫామ్ ఉంటుందో మరియు ఆ అసెట్ని మనము కంటితో చూసి టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయగలమో అటువంటి అసెట్స్ని టాంజిబుల్ అసెట్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ దాని అవసరం కోసం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ని పర్చేస్ చేసింది అనుకోండి, అది టాంజిబుల్ అసెటే అండి. ప్లాంట్ అండ్ మిషనరీ, అది మనం దానికి ఫిజికల్ ఫామ్ ఉంటుంది, దాన్ని చూడగలము, టచ్ చేయగలము, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలము కదండి. కాబట్టి అది టాంజిబుల్ అసెట్ అవుతుంది. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, ఏదైనా ఫర్నిచర్ పర్చేజ్ చేసింది అనుకోండి, దానికి ఒక ఫిజికల్ ఫామ్ ఉంటుంది, మనం చూడగలం కదండి, అది టాంజిబుల్ అసెట్ కిందకి వస్తుందండి. కాబట్టి ఈ దేన్నైతే మనం కంటితో చూడగలమో, టచ్ చేయగలమో, ఎక్స్పీరియన్స్ చేయగలమో దాన్ని టాంజిబుల్ అసెట్స్ అంటారండి. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటండి? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనము కొన్ని అసెట్స్ని కంటితో చూడలేమండి, కంటితో చూడలేము, కానీ అవి అసెట్స్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఏదైనా టెక్నాలజీని డెవలప్ చేసి దాని మీద పేటెంట్ రైట్ తీసుకునింది అనుకోండి, అంటే ఆ బిజినెస్ మాత్రమే ఆ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు, వేరే బిజినెస్ యూజ్ చేసేదానికి లేదు. సో దానివల్ల బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేటెంట్ రైట్స్ అనేది కంటికి కనపడదు, కానీ అది అసెట్ అవుతుందండి. పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ అంటారు. అంటే ఒక కంటెంట్ తయారు చేసిన తర్వాత ఆ కంటెంట్ మీద కాపీ రైట్ తెచ్చుకుంటుంది బిజినెస్, తెచ్చుకొని దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టేదానికి లేకుండా ఒక హక్కు ఏర్పించుకుంటుంది. కాబట్టి అది కూడా ఇంటాంజిబుల్ అసెట్ కిందకి వస్తుంది. అంటే అది కంటికి కనపడదు, కానీ బిజినెస్కి ఉపయోగపడుతుంది. అంటే బిజినెస్కి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ దాని నుంచి వస్తాయి. ట్రేడ్ మార్క్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, పేటెంట్స్ కానీ, టెక్నికల్ నోహౌ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకు ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయండి. టాంజిబుల్ అసెట్కి ఏంటంటే ఒక మానిటరీ వాల్యూ ఉంటుంది. అంటే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు 20 కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీని కొంటాము, లేకపోతే ఒక అసెట్ని కొంటాం. కానీ ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటంటే సెల్ఫ్ జనరేట్ అవుతుంది, దానికి మానిటరీ వాల్యూ ఉండదు, కానీ దాని నుంచి ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్స్ అనేటివి బిజినెస్కి వస్తూ ఉంటాయి. ఇదే అండి ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటంటే మన కంటికి కనపడదు, కానీ అదొక అసెట్ లాగా ఉంటుంది. టాంజిబుల్ అసెట్ అంటే ఏంటంటే దానికి ఒక ఫిజికల్ ఫామ్ ఉంటుంది, మనం కంటితో చూడగలము, చేతితో టచ్ చేయగలము, ప్లస్ ఎక్స్పీరియన్స్ చేయగలము, అది టాంజిబుల్ అసెట్. కంటికి కనపడకుండా ఉంటుంది, అది ఇంటాంజిబుల్ అసెట్. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా వెళ్దామండి. థ్యాంక్ యూ.